బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు గురువారం నాటికి నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లో పూర్తిగా విస్తరించాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. 2 రోజులు వాయుగుండంగా మారి పశ్చిమ బెంగాల్ వైపు ప్రయాణించే అవకాశాలు ఉన్నాయి. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు రాష్ట్రంలోని అత్యధికంగా హనుమకొండ జిల్లా వేలేరు మండలంలో 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జనగామ జిల్లా చిల్పూరు మండలం మల్కాపూర్లో 5.2, యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో 3.8, జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో 3.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి జిల్లాలతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో ఉప్పల్, ఎల్బీనగర్, ఘట్కేసర్ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. నిన్న పలు జిల్లాల్లో ఎండ తీవ్రత నమోదైంది. రాష్ట్రంలోని అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లీలో 44.4 డిగ్రీల సెల్సియస్ రికార్డైంది. కామారెడ్డి జిల్లా డొంగ్లీలో 43.1, నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్, కడం పెద్దూరు మండల కేంద్రం, నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కల్దుర్తిలో 42.9 డిగ్రీలు నమోదయ్యాయి.